నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. నిడమర్రు మం న్యూస్. ఫిబ్రవరి 3 శుక్రవారం మధ్యాహ్నం భోజనం కార్మికులకు సమస్యలు పరిష్కరించాలి. నిడమర్రులో ప్రజా సంఘాల కార్యక్రమంలో మిడ్ డే మీల్స్ కార్మికుల సమావేశం ఎడ్ల వెంకయ్యమ్మ అధ్యక్షతన జరిగింది. సమావేశానంతరం నిడమర్రు ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు అమలు చేస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ, ఏ ప్రభుత్వాలు వచ్చినా మిడ్ డే మీల్స్ కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకుంటుందని, మెనూ ఛార్జీలు తలకు 5 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, బజార్లో టీ తాగితే 10 రూపాయలని, పౌష్టికాహారం నాణ్యమైన ఫుడ్ ఆహారానికి అందించాలంటే మెనూ ఛార్జీలు 20 రూపాయలు పెంచాలని, వంట చేస్తున్న వారికి ఇచ్చే జీతం 3,000 రూపాయలు అని, అవి కూడా నెల నెల సకాలంలో అందడం లేదని, కనీస వేతనాలు అమలు చేయాలని, చట్టాలు ఉన్నప్పటికీ అవి అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం సమస్యలు పరిష్కరించాలని ఎంఈఓ రాంబాబు గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కంచ వరప్రసాద్, మైలవరం నాగలక్ష్మి, కోరాడ వెంకటరమణ, యాల సత్యవతి, జ్యోతి, పి గంగా భవాని, చోడవరం పద్మ, పి నాగ గంగా భవాని, పెద్ది రెడ్డి, సూర్యకాంతం తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. మధ్యాహ్నం భోజన కార్యక్రమ సంస్థలను మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యలను పెంచాలి. మెనూ ఛార్జీలను వెంటనే కనీస వేతనాలు అమలు జరపాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాలు జగన్మోహన్ ఇచ్చిన హామీని వాగ్దానం అమలు చేయాలి. జగన్మోహన్ ఇచ్చిన హామీని అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలి. పరిష్కరించాలి మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యలను. జిందాబాద్ సిఐటియు. దగ్గర సోదరి సోదరులారా, ఈరోజు మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు మరి 23 సంవత్సరాలుగా మన వ్యవస్థలో సేవ చేస్తున్నారు. మరి అలాంటి సేవ చేసిన ఈ రాజకీయ పార్టీలు ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా విట్టి చాకరీ చేయించుకునే పద్ధతిలో తప్ప కనీసం వాళ్ళ సౌకర్యాలు కల్పించడంలో కానీ లేదా వాళ్ళ కనీస వేతనాలు ఇప్పించడంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మెనూ ఛార్జీలు 5 రూపాయలని పెంచారు, 5 రూపాయలని ఇస్తున్నారు. మరి ఈవేళ నిత్యావసర వస్తువులు 100కి 100% నిత్యావసర రేట్లు పెరిగినాయి. మరి రేట్లకు అనుగుణంగా ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆలోచించి మెనూ ఛార్జీలు పెంచాలి. అలాగే 3,000 రూపాయలు వండిన వాళ్ళకి జీతం ఇస్తున్నారు. అది కూడా సక్రమంగా ప్రతి నెల రావడం లేదు. ప్రతి నెల 5వ తారీఖు నాటికి మెనూ ఛార్జీలతో పాలంగా వాళ్ళ వేతనం కూడా వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అలాగే మరి 3,000 రూపాయలు అంటే రోజుకి 100 రూపాయలు కూడా పడలేదు. మరి కనీసం మీరు ఆ వేతనం కనీసం 20,000 రూపాయలు కనీసం ఉన్న వేతనం కనీసం 10,000 అయినా సరే కనీసం ఆ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి మెనూ ఛార్జీలు అనేదానికి ఒక తలకాయకి ఒక పిల్లకాయకి మొత్తం 5 రూపాయల కాడికి ఇస్తున్నారు. మరి 5 రూపాయలు అంటే వేళ బజార్లో టీ తాగడానికి కూడా 5 రూపాయలకి ఎవరు టీ ఇవ్వడం లేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు ఆలోచించడం లేదు? పౌష్టికాహారం కావాలని చెబుతుంది, బలంగా పెట్టాలని చెబుతుంది, బలమైన తిండి పెట్టాలని చెబుతుంది. మరి ఆ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలనుకున్నప్పుడు దానికి అనుగుణమైన పద్ధతిలో మెనూ ఛార్జీలు పెంచవలసిన అవసరం ఉంది. మరి ఆ పెంచాలి. అలాగే మెనూ ఛార్జీలు పెంచుతోవడం బలంగా అక్కడ ఉన్న సౌకర్యాలు వంట గ్యాస్ ప్రభుత్వం అందించవలసిన అవసరం ఉంది. షెడ్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అక్కడ కనీసం మెడికల్ కిట్స్ వాళ్ళకి ఏమైనా జరిగితే అక్కడ ఏదైనా మనం వైద్యం చేయించుకోవాలంటే మెడికల్ కిట్స్ కూడా సామాను ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. పరిష్కరించాలి మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యలను.